ఇదే సౌండ్స్ కదా అక్కడ ట్రెక్కింగ్ కనిపించట్లేదు. దీన్నే అన్నారు ట్రెక్కింగ్ అని, ఇంకా ఉందా? ఇదే ట్రెక్కింగ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. స్వదేశీ ట్రావెల్స్ వాళ్ళతోని నేను గోకర్ణ దాండేలి ట్రిప్కి అయితే వెళ్ళాను. సో ఆ ట్రిప్లో భాగంగానే ఇది డే 2 వీడియో అనమాట. సో డే 2 వీడియోలో విభూది వాటర్ ఫాల్స్ దగ్గర కలుసుకుందామనేసి చెప్పాను కదా. సో అలానే నేను ఈ డే 2 వీడియోతోనైతే వచ్చేసాను. సో దీనికి ముందు డే 1 వీడియో అయితే ఉంటుంది. అది దాండేలిలో వాటర్ యాక్టివిటీస్ వీడియో. ఆ వీడియోని మీరు చూడలేదనంటే నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. మీరు చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ నౌ. అండ్ ఆ వీడియో తర్వాత సో ఇది డే 2 వీడియో అనమాట. విభూది వాటర్ ఫాల్స్ అండ్ మురుడేశ్వర్ టెంపుల్తోనైతే ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఇదే సౌండ్స్ కదా అక్కడ ట్రెక్కింగ్ కనిపించట్లేదు. దీన్నే అన్నారు ట్రెక్కింగ్ అని, ఇంకా ఉందా? ఇదే ట్రెక్కింగ్. విభూది వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వడానికి మనకి కొంచెం అయితే ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. బట్ అంత హెవీ ఏం కాదు, వీ కెన్ మేనేజ్. ఇది చాలా సింపుల్ అని అనుకోవచ్చు. సో విభూది వాటర్ ఫాల్స్ దగ్గర కొద్దిసేపు ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ అక్కడ నుంచి 1 అవర్ బోటింగ్ ఉండింది. ఆ తర్వాత మురుడేశ్వర్ టెంపుల్ ఉండింది. ఈ డేకి అయితే అంటే డే 2 వీడియోలో అయితే ఇవన్నీ 3 యాక్టివిటీస్ అయితే మేము చేసినాము. సో చాలా బాగుంటుంది ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎందుకంటే 1 అవర్ బోటింగ్లో అయితే వ్యూ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Remember when we went to Hollywood? విభూది వాటర్ ఫాల్స్ అనేసి చెప్పాను కదా. సో ఇదే అండి ఆ ప్లేస్. అసలు ఇక్కడ వాటర్ ఎంత నీట్గా క్లియర్గా ఉన్నాయంటే ప్రతిదీ అలా కనిపించేస్తుంది, అంత క్లియర్గా ఉన్నాయి. అండ్ నీళ్ళల్లోకి దిగిన తర్వాత అక్కడ కాళ్ళని చేపలు, చిన్న చిన్న చేపలు కొరుకుతుంటే చెక్కలు గింతలు పెట్టినట్టే అనిపించింది.
మధ్యలో ఒక పెద్ద తాడైతే కట్టేసినారు, ఎందుకంటే అలానే ఉంటే పడిపోతారు కదా నాలాంటి వాళ్ళు. నాకు అలానే అయ్యింది. నేను నా పక్క నుండి అక్క సపోర్ట్తోని మళ్ళీ నుంచున్నాను. బట్ కొద్దిసేపు మునిగి అలా బయటికి వచ్చేసాను నేను. చాలా కూల్గా ఉన్నాయి, ఫ్రిడ్జ్లోని వాటర్ లాగానే ఉన్నాయి అవి. చాలా బాగా అనిపించింది. కొద్దిసేపే అక్కడ స్పెండ్ చేసి వచ్చినాము, బట్ ఆ డిప్ చేసినంతసేపు అయితే చాలా కూల్గా మంచిగా అనిపించింది. విభూది వాటర్ ఫాల్స్ దగ్గర అయితే డిప్పింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళీ హొనావర్ బోటింగ్ కోసం అయితే స్టార్ట్ అయిపోయినాం. బోటింగ్కి ముందు లంచ్ చేసుకొని, సో అక్కడ విభూది వాటర్ ఫాల్స్ నుండి హొనావర్ బోటింగ్కి వెళ్ళే మధ్యలో ఈ దారి అనమాట. చాలా బాగుంది కదా. Black boy joy, she wanna see the Forbes like I wanna see her form. Tell me what you for, yeah. Hey, it pay me but I'm old, yeah. Yeah, yeah, yeah. All this money on me. Yeah, yeah. Cash rolls all around me. Yeah, yeah. బోటింగ్ స్పాట్కి అయితే మేము ఫైనలీ రీచ్ అయిపోయాం. మా బోటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు వ్యూ చూస్తుంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇటు అటు గ్రీనే, మళ్ళీ వాటర్ కూడా గ్రీన్ కలర్లోనే కనిపిస్తున్నాయి. అసలు చాలా అంటే చాలా నచ్చేసింది. ఈ వ్యూ అయితే చాలా బాగుందండి. మార్చ్లో కదా, అప్పుడైతే సమ్మర్ కదా. అయితే మధ్యలో ఇక్కడ వేరే బోట్లో ఒక చిన్న స్టాల్ ఉంది. అక్కడ మజ్జిగ, కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. మన బోట్ యూటర్న్ తీసుకునే ప్లేస్లో ఈ స్టాల్ ఉంటుంది అనమాట. అంటే ఆ దార్మదలో ఎక్కడైనా ఉండొచ్చు, బట్ అక్కడ అయితే కొంచెం రిలాక్స్ అయ్యి ఆ కూల్ డ్రింక్స్ అవంతా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. అక్కడితోని మన బోటింగ్ కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మేము మురుడేశ్వర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఈ ట్రిప్ చూస్ చేసుకోవడానికి నాకు మెయిన్ రీజన్ ఈ టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా పెద్ద డ్రీమ్ లాగా ఉండింది. అదే ప్లేస్ ఈ ట్రిప్లో ఉండటం ఒక రీజన్ నేను ఈ ట్రిప్కి రావడానికి. అసలు చాలా బాగా అనిపించింది. మనం ఎన్నో రీల్స్లో చూస్తుంటాం కదా, అలాంటి టెంపుల్కి మనం దగ్గరుండి చూస్తుంటే అసలు కళ నిజమైనట్టే అనిపిస్తుంది. నాకైతే నిజంగా అలాంటి ఫీలింగ్ అసలు చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ అనిపించింది. నేను రీల్స్లో చూసిన ఈ టెంపుల్ని, అదే టెంపుల్ని నేను ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చానంటే చాలా బ్లెస్డ్గా అనిపించింది. ఒక విధంగా చెప్పాలి అనంటే ఇది నా డ్రీమ్ ప్లేస్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా రావాలని కోరుకున్నాను. అయితే చాలా తొందరగానే వచ్చేసాను. ఇంతకు మించి ఈ ప్లేస్ గురించి నేను ఇంకా ఏమీ చెప్పాలనుకోవట్లేదు. బికాస్ ఈ ప్లేస్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. టెంపుల్ గురించి మీకు నేను కొత్తగా ఏం చెప్పాలండి. అసలు ఇక్కడ ఉండే శివ స్టాచ్యూని చూస్తే గూస్ బంప్స్ వచ్చినట్టే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి పక్కనే బీచ్ కూడా ఉంటుంది, మురుడేశ్వర్ బీచ్ అనమాట. చాలా బాగుంటుంది. బట్ బీచ్కి వెళ్ళడానికి మాకంత టైం లేకుండే. వెళ్ళినా కూడా అది నైట్ టైంలో అసలు ఏం కనిపించలేదు. బట్ స్టాచ్యూ మాత్రం చాలా బాగుంటుంది. నైట్ వ్యూ క్యాప్చర్ చేయగలిగినాం అండ్ డే వ్యూ కూడా మేము క్యాప్చర్ చేయగలిగినాం అనమాట. చాలా బాగుండింది. అండ్ ఇప్పుడు అంటే
అంటే ప్రెజెంట్ నేను రీసెంట్గా మళ్ళీ వెళ్ళాను ఈ టెంపుల్కి. మళ్ళీ కర్ణాటక ట్రిప్కి నేను వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ టెంపుల్కి వెళ్ళాను. ఇప్పుడైతే రెయినీ సీజన్ కాబట్టి బీచ్కి వెళ్ళడానికైతే అసలు పర్మిషన్సే లేవు, మొత్తం క్లోజ్ చేశారు. అసలు మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్ళడమే నా వరకు చాలా గొప్ప విషయం. అందులోనూ ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసేసరికి నిజంగా చాలా బ్లెస్డ్ అనిపించింది, చాలా గ్రేట్ఫుల్ అనిపించింది. ఈ టెంపుల్కి ఉండే గోపురం అయితే 18 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. మనం 18th ఫ్లోర్ నుంచి కూడా శివ స్టాచ్యూని చూడడానికి మనకి ఇక్కడ 20 రూపీస్ టికెట్ ఉంటుంది. అది తీసుకొని మనం 18th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి శివ స్టాచ్యూని చూడవచ్చు అనమాట. చాలా దగ్గరగా చూసినట్టే అనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ మొత్తం కూడా కవర్ అయిపోతుంది, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ శివ స్టాచ్యూని మొత్తం కవర్ చేసిన ఏరియా అంతా కూడా ట్రయాంగిల్లో ఉంటుందన్నమాట. మనం పైనుంచి చూస్తే మనకు అది అర్థం అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు గోపురానికైతే ఒక్కొక్క కలర్ అలా వచ్చి వెళ్తుంటుంది. రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్, గోల్డ్ కలర్ అన్నట్టు చాలా కలర్స్లో అసలు చాలా బాగా మెరిసిపోతుంది టెంపుల్ అంతా కూడా. నైట్ వ్యూ అసలు మిస్ అవ్వకుండా చూడాల్సినది అన్నట్టుగా అనిపించింది. చాలా బాగుంటుంది నైట్ వ్యూ. ఓవరాల్గా చెప్పాలి అనంటే ఇది నా డే 2 వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 1 చూసారు, డే 2 చూసారు. ఇప్పుడు నెక్స్ట్ డే 3 వీడియోలో గోకర్ణ బీచ్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.